అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ విజిట్ instaservice.com. హార్వర్డ్ విదేశీ విద్యార్థులపై ట్రంప్ సర్కార్ నిషేధాజ్ఞలు. జాతీయ భద్రతే ప్రధాన కారణమన్న వైట్ హౌస్. అంతర్జాతీయ విద్యార్థుల వీసాల రద్దుకు ఆదేశాలు. ఈ నిషేధంపై అధికారికంగా స్పందించని హార్వర్డ్. ట్రంప్ చర్యపై విద్యా దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన. విదేశాలపై పగబట్టారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులకు నో ఎంట్రీ అంటూ ట్రంప్ విద్యార్థుల గుండెల్లో బాంబు పేల్చారు. ఓ పక్క టారిఫ్ వార్ పేరుతో ప్రపంచ ఎకానమీని దెబ్బతీస్తూనే మరోపక్క విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. రోజుకో రూల్, పూటకో ప్రకటనతో విదేశీ విద్యార్థులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. తాజాగా హార్వర్డ్ యూనివర్సిటీ అంశంలో ట్రంప్ నిర్ణయం తీవ్ర చర్చకు దారితీస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన హార్వర్డ్ యూనివర్సిటీలో కొత్తగా ప్రవేశించబోయే విదేశీ విద్యార్థుల వీసాలపై నిషేధం విధించారు. ఈ మేరకు ఆయన కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు. ఈ ఆదేశాల ప్రకారం అమెరికాలో విద్యార్థుల కోసం అందించే FMJ వీసాలు ఇకపై హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యను కొనసాగించడానికి ఉపయోగించలేవని ప్రకటించారు. ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమెరికా జాతీయ భద్రత దృష్టిలో పెట్టుకునే తీసుకున్నట్లుగా పేర్కొంది. విదేశీ విద్యార్థుల ముసుగులో కొన్ని హానికర కార్యకలాపాలు జరుగుతున్నాయని తమకు సమాచారం ఉందని, అలాంటి పరిస్థితులను ముందే అడ్డుకునే ఉద్దేశంతోనే ఈ నిషేధం అమలు చేస్తున్నామని ట్రంప్ వివరించారు. ముఖ్యంగా హార్వర్డ్ వంటి టాప్ యూనివర్సిటీలలో డేటా ప్రైవసీ, పరిశోధన భద్రతను కాపాడే దిశగా ఈ చర్య అవసరమని పేర్కొన్నారు. ఈ నిర్ణయం విద్యార్థుల్లో విద్యారంగంలో తీవ్ర చర్చలకు దారితీస్తోంది. ప్రతిరోజు వేలాది మంది విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉన్నత విద్య కోసం ఆశలు పెట్టుకుంటున్న పరిస్థితుల్లో ఇలాంటి ఆంక్షలు వాళ్ళ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. హార్వర్డ్ యూనివర్సిటీ యాజమాన్యం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించే అవకాశం ఉండగా ఇతర టాప్ యూనివర్సిటీలు కూడా తమ అభిప్రాయాలను త్వరలో వెల్లడించవచ్చు.